ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో ఇన్ఫాక్ట్ ఇలాంటి వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ రీసెంట్ గా వివో కంపెనీ లాంచ్ చేసినటువంటి వివో V40 Pro అలాగే వివో V40 అన్బాక్సింగ్ లేదా రివ్యూ అనుకుంటున్నారేమో, కాదండో కెమెరాస్ ని నెక్స్ట్ లెవెల్ లో టెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇంతే కాదు వీటి పిక్చర్స్ ని మరొక ఇంట్రెస్టింగ్ డివైస్ తో కూడా నేనైతే కంపేర్ చేయబోతున్నాను. ఆ డివైస్ ఏంటి అనేది గుర్తుపడితే లెట్ మీ నో, ముందుగానే కామెంట్ అయితే చేసేసేయండి. బట్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈసారి వివో కంపెనీ వీళ్ళ నాన్ ప్రో వేరియంట్ అంటే వివో V40 లో కూడా వీళ్ళు జైస్ యొక్క కొలాబరేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఈ నంబర్ సిరీస్ లో ముఖ్యంగా V సిరీస్ లో ఇలాంటి కొలాబరేషన్ తీసుకొని రాలేదు. కెమెరా ఒక్కటే కాదు, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా టఫెస్ట్ ఫోన్స్, ఎందుకంటే ఈ రెండు కూడా మనకి IP68 రేటింగ్ తో రావడం జరుగుతుంది. అంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్ డస్ట్ ప్రూఫ్, అంతేకాదు అండర్ వాటర్ లో కూడా మీకు అప్ టు 1 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా అయితే సస్టైన్ అవ్వగలవు. ఈ రైనీ సీజన్స్ లో పర్ఫెక్ట్ పిక్చర్స్ తో పాటు పర్ఫెక్ట్ డ్యూరబిలిటీ ఉన్నటువంటి ఫోన్స్ అని అనుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి కెమెరా స్పెక్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో రెండిటిలో కూడా మనకి అన్ని 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ ని యూజ్ చేశారు. అన్ని కూడా సోనీకి సంబంధించినటువంటి సెన్సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో V40 Pro లో వచ్చేటప్పటికి మీకు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX921 సెన్సార్ ని యూజ్ చేశారు. f-stop 1.88 రావడం జరుగుతుంది. అండ్ ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి 24 mm కింద మీరైతే కన్సిడర్ చేయొచ్చు. వేర్ వివో V40 లో కూడా మీకు సేమ్ రావడం జరుగుతుంది. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే రెండిట్లోనూ యూజ్ చేశారు. అండ్ దీని అపాచర్ వచ్చేటప్పటికి 2.0 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీరు 13 mm కింద తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా రేర్ లో ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికి మీకు మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీని అపాచర్ వచ్చేటప్పటికి 1.85 గా అండ్ 50 mm లెన్స్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ రెండింటి ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే కంప్లీట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్ని సెన్సార్స్ కూడా జైస్ ఆప్టిమైజ్ చేసినవే. అండ్ OIS ఉందా అనే విషయానికి వచ్చారు అంటే ఎస్, ఈ రెండింటిలో కూడా మనకు OIS అయితే ఉంది. బట్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉందని మెన్షన్ చేశారు, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ గానీ టెలిఫోటో గానీ ఉందా లేదా అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదు. బట్ వీడియో స్టెబిలైజేషన్ గానీ లేదా పిక్చర్ క్యాప్చర్ చేసినప్పుడు ఆ లైటింగ్ గానీ వీటన్నిటితో చూసారు అన్నట్లయితే మేబీ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ లేదనుకున్నా కానీ నిజంగా చాలా బాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెన్సార్ IMX921 కి సంబంధించినటువంటి సెన్సార్ పనితీరు ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో నాకు ప్రో వేరియంట్ ఉంది, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో నాన్ ప్రో వేరియంట్. ఇక్కడ మనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫోటోగ్రఫీలో మీరు 1x అలాగే 2x రెండిట్లో కామన్ గా చూసుకోవచ్చు, ఎందుకంటే రెండిట్లో కూడా మనకి సేమ్ సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1x వచ్చేటప్పటికి మనకి 24 mm, ఇక్కడ మనకి 23 mm ని తీసుకొచ్చారు ప్రో వేరియంట్ లో. సో కొంచెం మనకి వైడ్ యాంగిల్ బెటర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ 2x లో 50 mm తీసుకొస్తే ఇక్కడ 2x లో 47 mm ని తీసుకొచ్చారు. సో మనకి ఇది కొంచెం జూమ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో పాటు మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది ప్రో వేరియంట్ లో. నాన్ ప్రో వేరియంట్ కొంచెం డిఫరెన్స్ చూపించాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. ఇక ఫస్ట్ మీరు క్యాప్చర్ చేసేటప్పుడు పైన ఫిల్మ్ లాగా ఉంది చూసారా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి 3 ప్రెసెట్స్ ఇచ్చారు, వేరే రెండిటిలోనూ మనకు ప్రొవైడ్ చేశారు, ప్రోలోను నాన్ ప్రో వేరియంట్ లోను. సో ఇక్కడ వివిడ్ లో మీరు చూసారంటే కలర్ బూస్ట్ అవ్వడంతో పాటు మనకి బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. టెక్స్చర్డ్ లో మనకి బ్రైట్నెస్ కొంచెం తక్కువగా. అండ్ జైస్ న్యాచురల్ ట్యూన్ అంటే రెగ్యులర్ గా మనకి యాజ్ ఇట్ ఈస్ ఫోటోగ్రఫీ అని అంటారు చూసారా, సో అలా మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు వీటిని అయితే ట్యూన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మూడిటికి సంబంధించినటువంటి శాంపిల్స్ అయితే చూస్తున్నారు. ఇంతేకాదు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మీకు 11 రకాల ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో సైలెంట్ అనేటువంటి ప్రీసెట్ ఉంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బ్లాక్ అండ్ వైట్ లో కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఇంతేకాదు ఈ ఫిల్టర్ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము లో అలాగే హై కూడా చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని. బేసిక్ గా వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే రెడీ టు పోస్ట్ ఆన్ యువర్ సోషల్ మీడియా. అండ్ ఈ రెండిట్లో కూడా మనం 2x లో జూమ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోలో వచ్చేటప్పటికే టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా టెలిఫోటో
టెలిఫోటో లెన్స్ కి 2x లో ఆప్టికల్ లో మనకి జూమ్ అవడం అయితే జరుగుతుంది. వేరే ఇక్కడ మరింత డీటెయిల్ గా, క్రిస్ప్ గా, క్లియర్ గా అండ్ షార్పర్ గా మీరు పిక్చర్స్ ని క్యాప్చర్ చేయొచ్చు కంపేర్ టు V40 కన్నా. ఏంటి యాంగిల్ మారింది అనుకుంటున్నారా? ఎస్, ఆ యాంగిల్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. అల్ట్రా వైడ్ యాంగిల్. ఈ రెండిట్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అరౌండ్ 121 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోకల్ లెంత్ లో కూడా మీకు రెండిట్లో అప్రాక్సిమేట్లీ 15 mm దాకా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీరు డిఫరెంట్ మోడ్స్, జైస్ కి సంబంధించిన మోడ్స్ అయితే యూస్ చేయొచ్చు. లైక్ నేచురల్ కావచ్చు, టెక్స్చర్డ్ కావచ్చు, అలాగే వివిడ్ కావచ్చు. ఇక అందంగా కనపడాలని చెప్పి ఎవరు అనుకోరు చెప్పండి. సో దాంట్లో ముఖ్యంగా మంచి ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలంటే మనకు గుర్తొచ్చేది పోర్ట్రేటే. వాటిల్లో వివో ఇస్ ద బెస్ట్ అని నేను అంటాను. దీంట్లో కూడా మనకి రకరకాల పోర్ట్రేట్ మోడ్స్ ని ట్రై చేయడం, అలాగే ఫిల్టర్స్ ని కూడా ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ స్పెసిఫిక్ గా వీళ్ళు వచ్చేటప్పటికే ఫెస్టివల్ మోడ్ అండ్ వెడ్డింగ్ మోడ్ అని చెప్పి సరికొత్తగా ఈ రెండిటిలో కూడా సరికొత్త ఫిల్టర్స్ ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంతేకాదు అపర్చర్ ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు జైస్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ లెన్స్ మోడ్స్ ని కూడా మనం ట్రై చేస్తూ బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. మీరు బొకే ఎఫెక్ట్ లో కూడా ఫ్లేర్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మల్టిపుల్ ఫ్లేర్ ఎఫెక్ట్స్ ఇందులో మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. I'll love you for eternity. So baby, let's get back together. I'll show you what you need. A symphony. అండ్ ఇంతే కాదు, బ్యూటీ మోడ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇందులో V40 Pro లో వచ్చేటప్పటికే మీకు రెండు లెన్స్ పనిచేస్తూ ఉంటాయి. ప్రైమరీ లెన్స్ వచ్చేటప్పటికి మనకి 24 mm, 35 mm, అలాగే 50, 85 అలాగే 100 mm. వేరే ఇందులో వచ్చేటప్పటికి 25 అలాగే 35 mm ఏవైతే ఉన్నాయో రెండు కూడా మనకి ప్రైమరీ సెన్సార్ ద్వారా, అలాగే 50 mm ని కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఇది కొంచెం డిజిటల్ జూమ్ లో మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో కావాలనుకుంటున్నారు అంటే ఈ ఒక్క సెగ్మెంట్ లో నేను కొంచెం ప్రోని ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు నాన్ ప్రో వేరియంట్ కన్నా. బట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిక్చర్స్ ఉన్నాయి కదా, రియల్లీ అమేజింగ్. సో వాటి వల్ల మీకు నిజంగా అవుట్పుట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫెస్టివల్స్ కావచ్చు, లేదన్నట్లయితే మన వెడ్డింగ్స్ కావచ్చు, ఇలాంటప్పుడు మీరు క్యాప్చర్ చేసుకునేటువంటి ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో రావడం జరుగుతుంది. నిజంగా ఈ రెండు మాత్రం పోర్ట్రేట్స్ లో సూపర్. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే రెగ్యులర్ గా మనం బ్యూటీ మోడ్ అయితే చూసుకుంటుంటాం కదా, జస్ట్ ఈ బ్యూటీ మోడ్ లోపల పక్కకు వెళ్ళారంటే పోస్టర్స్ అని చెప్పి ఒక మోడ్ అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇది ఏం చేస్తూ ఉంటుంది అన్నట్లయితే, ఒక కెమెరా మ్యాన్ గనక మనకి గైడ్ చేసి ఈ పోస్ట్ పెట్టి అని ఎలా అయితే ఉంటుంటారో, సేమ్ అట్లా మనకి పోస్చర్ ఏదైతే ఉందో దాన్ని గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పోజ్ లో ఫొటోస్ క్యాప్చర్ చేసుకోమని. బట్ ఇది యూజ్ చేయాలి అంటే ఇనిషియల్ దీనికి నెట్ అయితే మ్యాండేటరీ. బట్ ఒక కెమెరామెన్ సహాయం లేకుండా ప్రొఫెషనల్ పోస్టర్స్ అయితే మీరు దీని ద్వారా ట్రై చేయొచ్చు. ఇది బోత్ మీకు వివో V40 అలాగే V40 Pro రెండిట్లోనూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్స్ ని నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ కోసం నేను వచ్చేసాను. ముఖ్యంగా చెప్పాలంటే లో లైటింగ్ లో, అది కూడా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ ఏవైతే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో నైట్ టైం ఫోటోగ్రఫీ హైదరాబాద్ లో టెస్ట్ చేయడానికి చార్మినార్ కి మించిన ప్రదేశం అయితే లేదనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ రకరకాల లైటింగ్ కండిషన్స్, కూల్ ఉంటుంది, వామ్ ఉంటుంది. అండ్ ఇందులో ఉండేటువంటి ఆరో లైట్ ఎఫెక్ట్ సపోర్ట్ తోటి మీరు మరింత బ్యూటిఫుల్ బొకే పిక్చర్స్, ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ లవర్స్ అయి ఉన్నట్లయితే, ముఖ్యంగా ఇందులో వచ్చేటప్పటికే మీకు 35 mm అలాగే 50 mm లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చెప్పడం ఎందుకు, మీరే శాంపిల్స్ అయితే చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా లో లైటింగ్. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ 8-9 కి నేను క్యాప్చర్ చేసింది. ఇది ప్రైమరీ సెన్సార్ ద్వారా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 23 mm ద్వారా క్యాప్చర్ చేస్తుంది. సో నిజంగా లో లైటింగ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ 35 mm అంటే మనము ఏదైతే 1x ద్వారా క్యాప్చర్ చేసింది కూడా డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో కూడా డీటెయిలింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా, అలాగే ఓవర్ సాచురేటెడ్ అలాగే నార్మల్ గా కాకుండా పర్ఫెక్ట్ బ్లెండెడ్ గా అవుట్పుట్ అయితే మనకు తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ ఏవైతే పోర్ట్రేట్ లో 50 mm ద్వారా క్యాప్చర్ చేసింది. 50 mm లో కూడా ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లో మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఉన్నా గానీ ఎక్స్పోజర్ పర్వాలేదు, డీసెంట్ అని అంటాను. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు 85 mm లో డైరెక్ట్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను ఔరా లైట్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీరు చూసారు కదా. సో విత్ ఔరా లైట్, వితౌట్ ఔరా లైట్ మీరు ఒకసారి చూడొచ్చు. ఔరా లైట్ లేకపోతే కొంచెం మనకి కూల్ గాను, అలాగే విత్ ఔరా లైట్ తోటి కొంచెం మనకి వామ్ ఎఫెక్ట్ తోటి అండ్ పిక్చర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే నేను iPhone 15 Pro Max తోటి ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం వివో V40 Pro తోటి ఒకటి నేను క్యాప్చర్ చేశాను. ఎస్, కంపారిజన్ కొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే లైట్స్ దగ్గర ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఐఫోన్ కంట్రోల్ చేయలేకపోతుంది. ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. వేర్ వివో V40 Pro లో మనకు ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ లేకుండా డీటెయిలింగ్ అనేది బాగుంది. షార్ప్నెస్ పిక్చర్
పిక్చర్ లో అలాగే లైటింగ్ విషయంలో మాత్రం నాకు ఐఫోన్ బెటర్ అనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఐఫోన్ లో ఎప్పటి నుంచో నేను చూస్తున్న ఈ ఒక్కటి ఈ రిజాల్వ్ చేసుకుంటే ఐఫోన్ లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి శాంపిల్స్ అన్ని కూడా వివో V40 కి సంబంధించినవి. V40 లో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని నేను అంటాను. బట్ ప్రో సిరీస్ లో లో లైటింగ్ లో నిజంగా పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వివో V40 అలాగే V40 Pro కి సంబంధించినటువంటి నైట్ శాంపిల్స్ కూడా. సో ఓవరాల్ గా డీటెయిల్డ్ గా డే మొత్తం కంప్లీట్లీ దీన్ని నేను టెస్ట్ చేసిన తర్వాత నిజంగా ఒకవేళ మీ బడ్జెట్ గనక స్ట్రిక్ట్లీ 40 నుంచి 50 వేల రూపాయల బడ్జెట్ అయినట్లయితే, ఒకవేళ మీరు 40,000 రూపీస్ బడ్జెట్ అయినట్లయితే ఈసారి V40 లో కూడా వీళ్ళు జైస్ కొలాబరేషన్ తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో అమేజింగ్ గా నాకు V40 Pro కన్నా గానీ V40 లో ఇంకా బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అయితే నేను క్యాప్చర్ చేయగలుగుతున్నాను. ఈవెన్ దీంట్లో కూడా మనకి ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే మీకు జైస్ కి సంబంధించినటువంటి మోడ్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల ఇన్బిల్ట్ డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఫిల్టర్స్ ద్వారా మీరు మరింత బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో నేను ఐఫోన్ తోటి కూడా కంపేర్ చేశాను. ముఖ్యంగా నైట్ లో ప్రాసెసింగ్ చేసేటప్పుడు అంటే నార్మల్ గా రెగ్యులర్ గా చూడటానికి మీకు ఒకేలాగా అనిపించచ్చేమో కానీ బట్ ఇన్ డెప్త్ గా డీటెయిల్ లా దాన్ని జూమ్ చేసుకుని వెళ్ళి చూసారు అన్నట్లయితే కనుక మీకు వివో ఇంకా ఫార్ బెటర్ అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే డీటెయిలింగ్ లో కావచ్చు లేదా షార్ప్నెస్ లో కావచ్చు. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.